థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదండీ! ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ఇన్ 2026 శ్రీరామనవమి వేడుకలు ఇన్ వీబీ సిటీ. శ్రీరామనామం వినిపిస్తే మనసు నిండే ఆ ఆనందం, ధర్మం, నీతి, ప్రేమకు ప్రతీక అయిన శ్రీరాముడి జన్మదినం. అదే పవిత్రమైన శ్రీరామనవమి. ఈరోజు మా కమ్యూనిటీలో భక్తి, సంస్కృతి, ఐక్యత ఆల్ ఇన్ వన్ ఫ్రేమ్గా కనిపించిన ఒక అద్భుతమైన వేడుక. మార్నింగ్ 9 మంగళ వాయిద్యాల నాదంతో, హారతుల వెలుగులో అమ్మవారిని, అయ్యవారిని పూల పందిరి కింద ఊరేగింపుగా మండపానికి తీసుకువచ్చిన ఆ క్షణం, ఆ ఊరేగింపులో ప్రతి అడుగు భక్తితో నిండింది. ప్రతి నాదం శ్రీరామనామంతో మార్మోగింది. నేను, మా వారు అమ్మవారి తరపున, అయ్యవారి తరపున, చైతన్య వారి తరపున ఈ పవిత్రమైన సేవలో పాల్గొన్నాము. ఆ ఊరేగింపులో పాల్గొన్న ప్రతి ఒక్కరి ముఖంలో ఒకే భావం, అది ఆనందం, అదే భక్తి. మండపంలో అమ్మవారిని, అయ్యవారిని కూర్చోబెట్టి శాస్త్రోక్తంగా పూజలు ప్రారంభమయ్యాయి. మొదటగా విఘ్నాలను తొలగించే గణపతి పూజ, ఆ తర్వాత పుణ్యవచనం, సంకల్పం. ప్రతి ఒక్కరికి సంకల్పం ఇచ్చిన ఆ క్షణం మనసుకు ఒక ప్రత్యేకమైన పవిత్రతను ఇచ్చింది. పూజ అంతటా పండితుల మంత్రోచ్చారణలు మండపంలో ఒక దివ్యమైన వాతావరణాన్ని సృష్టించాయి. తరువాత జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు, అష్టోత్తరం అన్ని కార్యక్రమాలను పంతులు గారు చాలా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి జరిపించారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరి చేత తలంబ్రాలు పోయించిన ఆ సందర్భం, అది కేవలం ఒక ఆచారం కాదు, అది ఆశీర్వాదాల వర్షం. కొన్ని అదృష్టవంతమైన జంటలు అమ్మవారి తరపున, అయ్యవారి తరపున శ్రీరామ కళ్యాణంలో కూర్చున్న ఆ దృశ్యం, అది నిజంగా చూసే ప్రతి ఒక్కరిని భక్తిలో ముంచెత్తింది. ఆ కళ్యాణం శ్రీరామ సీతమ్మల దివ్యమైన కలయికను గుర్తు చేస్తూ మన జీవితాల్లో ప్రేమ, నమ్మకం, బంధం ఎంత ముఖ్యమో చెప్తుంది. ఇది అయిన తర్వాత మధ్యాహ్నం 1 గంటకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం మొదలైంది. అన్నదానం అంటే మహాదానం అని చెబుతారు. ఆ అన్నప్రసాదాన్ని అందరికీ అందిస్తూ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి ముఖంలో ఒక సంతోషం, తిన్న ప్రతి ఒక్కరి హృదయంలో ఒక తృప్తి. అది కేవలం భోజనం కాదు, అది భక్తితో ఇచ్చిన ప్రసాదం. ఇంకా మా కమ్యూనిటీలో స్పెషాలిటీ ఏమిటంటే, ఇక్కడ ఇండియాలోని ప్రతి రాష్ట్రం నుంచి వచ్చిన వారు, వివిధ భాషలు, వివిధ సంస్కృతులు, కానీ పండగ వచ్చేసరికి అందరూ ఒకటిగా మారిపోతారు. భాషలు వేరు కానీ భక్తి ఒకటే, సంస్కృతులు వేరు కానీ ఆనందం ఒక్కటే. ఇదే నిజమైన భారతీయత అంటే. ఈ ప్రోగ్రాం అంతా అయిన తర్వాత ఈవినింగ్ 7:30కి ప్రారంభమైన ఊరేగింపు, భక్తి పాటలు, భజనలు, డాన్సులు, ఆ శోభ, ఆ ఉత్సాహం, ఆ ఆనందం, ప్రతి అడుగు పండగల, ప్రతి క్షణం ఒక జ్ఞాపకంలా మారిపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కలిసిపోయి ఒకే కుటుంబంలా సంబరాలు జరుపుకున్నారు. అందరూ భజనలు చేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని చెప్పుకుంటూ ఎంతో ఉత్సాహంగా
చిన్న పెద్ద ఆడ మగ సంబంధం లేకుండా అలసిపోకుండా ఊరేగింపు ఉన్నంతసేపు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. మా వారు కూడా ఈ డ్యాన్స్లో పార్టిసిపేట్ చేశారు. బట్ నేను ఈవినింగ్ ఊరేగింపుకి మిస్ అయ్యాను. ఎందుకంటే మార్నింగ్ అంతా పూజలో కూర్చోవడం వలన అక్కడ వేడి చాలా ఎక్కువగా ఉంది. నాకు బాగా హెడేక్ వచ్చింది. సో నేను ఈవినింగ్ వెళ్ళలేకపోయాను. ఊరేగింపు మిస్ అయ్యాను. లాస్ట్లో వెళ్ళి జాయిన్ అయ్యాను. మా కమ్యూనిటీలో ఈవెంట్స్ అన్నీ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి. ముఖ్యంగా వినాయక చవితి, దేవీ నవరాత్రులు, శ్రీరామనవమి, హోలీ చాలా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.